మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ వివరణ కోరింది. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని అమర్నాథ్ కు మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. నోటీసులకు స్పందించుకుంటే వీడియో క్లిప్పింగ్స్ ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, అసలు ఈ మాజీ మంత్రి అమర్నాథ్ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఏపీ హోంమంత్రి అందరూ కూడా అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకి కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. అయితే హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అని కూడా సంబోధిస్తూ ఆమె రూపం, అదేవిధంగా దుస్తులపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ అయితే చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అయితే తీవ్రంగా ఖండించారు. దీనిపై పలు జిల్లాలకు చెందిన మహిళా నేతలు కూడా ఇటీవల మహిళా కమిషన్ పాటు పలు పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. విశాఖ వేదికగా అనేక నిరసన కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకైతే మొత్తం గుడివాడ అమర్నాథ్ అయితే మహిళా కమిషన్ ముందు హాజరై ఆ వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. అదేవిధంగా ఒకవేళ ఈ గొడవలుగా హాజరు కాకపోతే అప్పటికే ఉన్న వీడియో ఆధారాలు, అదేవిధంగా మహిళలు ఫిర్యాదులు దాని ప్రకారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా మహిళా కమిషన్ స్పష్టం చేస్తుంది. అయితే ఈ వివాదం ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, టీడీపీ శ్రేణుల మధ్య కూడా ఇది ఒక వాతావరణం కనిపిస్తుంది. కంటిన్యూగా దీనికి సంబంధించి విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ఏది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా కార్యకర్తలు కావచ్చు, సంతాన మహిళలు కావచ్చు, మిగతా వారు పలు సీనియర్ నాయకులు కూడా దీన్ని ఖండించారు. అయితే దానికి సంబంధించి ఇటీవల వరుస ప్రశ్నలు కూడా అమర్నాథ్ పెట్టడం జరిగింది. ఆయన సంబోధించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని సమర్థించుకోవడం గతంలో ఎవరు చేయలేదు అన్నట్టు కూడా ఆయన ప్రశ్నలు కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మహిళా కమిషన్ అయితే సీరియస్ అయ్యి సుమారుగా కూడా కేసు నోట్ చేయడం జరిగింది. ఇప్పుడు నోటీస్ కూడా పంపడం జరిగింది. నేను 24వ తేదీన ఉదయం 10 గంటలకి కమిషన్ ముందు కూడా హాజరవని కూడా ఆదేశించింది. బాగున్నాయి దుర్గా ప్రసాద్, మరి దీనిపైన అమర్నాథ్ లేదా వైసీపీ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఎవరైనా రియాక్ట్ అయ్యారా? తాజాగా నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్న కూడా మహిళా కమిషన్ ఏదైతే సుమోటోగా కేసు స్వీకరిస్తారో దానికి సంబంధించి నోటీసులు కూడా పంపిస్తారని చెప్పి నిన్న సమాచారం ఉంది. దీని సమాచారం అయిన తర్వాత విశాఖ వేదిక ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది, ప్రెస్ ముందు కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దేనైనా నేను ఎదుర్కొంటాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దాని మీద చట్టాలు ఎవరు మాట్లాడాలని చెప్పి కూడా ఆయన థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.